తర్వాత శ్రీశైలం నాగార్జున సార్ రావాలి. ఈ సంవత్సరం ఆ ఛాయలే కనపడడం లేదు. గోదావరిలో కూడా చాలా వరకు వర్షాలు తక్కువై నీళ్లు రావడం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మనం అందరం కూడా చాలా వరకు సురక్షితంగా ఉన్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు, ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి మరొక్కసారి ఈ మీటింగ్లో మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వారు నాయకత్వం ఇస్తే నిర్మలా సీతారామన్ గారు దేశ ఆర్థిక వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ఎక్కువ గ్రోత్ వచ్చే దేశం భారతదేశం. ఇన్ని సమస్యలున్నాయి. ఆ సమస్యల్ని అధిగమించడానికి అనునిత్యం కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడుండే ఆడబిడ్డలందరినీ ఒకటి కోరుతున్నాను. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక ఆదర్శం, ఒక మహిళ ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు. ఈరోజు దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఆ స్ఫూర్తినే తీసుకుని మా డాక్రా సంఘాలని 10 లక్షల సంఘాలున్నాయి, 1,10,00,000 మంది సభ్యులున్నారు. ఈ స్ఫూర్తితోనే 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, ఒక్కొక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కావాలి. అది మా ఆడబిడ్డలతో స్టార్ట్ కావాలి. పోయిన సంవత్సరం 1,00,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది ఎంఎస్ఎంఈలుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికోసం ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం. పోయిన సంవత్సరం మీరు చూస్తే 1,50,000 మంది టార్గెట్ పెట్టుకుని 99% ఇచ్చాం. దేశంలో ఎక్కువగా డబ్బులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మా ఆడబిడ్డల్లో నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఎవరైనా అప్పు తీసుకుంటే 99.9% తిరిగి కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 1,67,000 మందికి రుణాల కోసం ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా సాధ్యం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఎంపీ గారు ఒకటి కోరారు, ప్రతి ఒక్క మండలానికి ఆడబిడ్డలకి డాక్రా సంఘాలకి సోలార్ పార్కులు ఇమ్మని. తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ముందుకు రావాల్సిందిగా మా ఆడబిడ్డల్ని డాక్రా సంఘాలు కోరుతున్నా. దీన్ని పూర్తిగా సపోర్ట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టాం. అమరావతిలో మెయిన్ కేంద్రం పెట్టి అక్కడి నుంచి 5 జోన్స్లో 5 ఆఫీసులు పెట్టి దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నా జీవితాశయం ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్క పారిశ్రామికవేత్తను తీసుకురావాలని. ఈరోజు చూశాను, చాలా మంది రైతులు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఒక చరిత్ర మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పల్నాడు జిల్లాలో పారవలసింది రక్తం కాదు, పల్నాడు జిల్లాలో ఒక విప్లవం రావాలి, పారిశ్రామిక విప్లవం రావాలి, పేదరికం పోవాలి. దానికి ప్రభుత్వం ముందుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, కేంద్రం వికసిత్ భారత్ 2047, రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం పనిచేస్తున్నాం. 2047కి
ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ 1,04,000 కుటుంబాలని, అందులో ఉండే 5 లక్షల మందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రుణాల్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మొదటి అడుగు మాత్రం. ఇది సరిగా చేసుకోగలిగితే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, మార్పు వస్తుంది. దాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. మరొకసారి జై భారత్, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై హింద్. Thank you, sir. Thank you very